వెల్కమ్ టు వెల్దీ లైఫ్. ఈరోజు ఒక మంచి విషయాన్ని కోసం మనం మాట్లాడుకోబోతున్నామండి. ప్రతి ఒక్కరం కూడా ఫ్యామిలీ రన్ చేయడానికి ఏదో ఒక ఆదాయాన్ని అయితే సంపాదిస్తున్నాం. ఫ్యామిలీకి మరింత మంచి లైఫ్ ఇవ్వాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ రోజుల్లో అదనపు ఆదాయం అనేది చాలా ఇంపార్టెంట్. అదనపు ఆదాయం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ క్రమంలో మన ఆరోగ్యాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అదనపు ఆదాయం సంపాదించుకునే మార్గం కోసం ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నామండి. మన కంపెనీ పేరులోనే ఉంది మన కంపెనీ యొక్క ఉద్దేశ్యం ఏంటనేది. డబ్ల్యూ తీసేస్తే హెల్తీ, హెచ్ తీసేస్తే వెల్తీ. ఇవి 2 కలిపి వెల్తీ లైఫ్ మన కంపెనీ పేరు. సో, అంటే ఇక్కడ ఆరోగ్యము, ఆదాయము 2 ఉన్న కాన్సెప్ట్ అండి ఇది. మన కంపెనీ విజన్ కూడా హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. ఈ రోజుల్లో మనం కోరుకున్నది ఈ మూడే. ఈ 3 ఉంటే చాలండి. అయితే రీజన్ వై వి ఫేస్ హెల్త్ క్రైసిస్ అంటే ఒకప్పటి రోజుల్లో మనము ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండేవాళ్ళం. అంటే స్వచ్ఛమైన ఫుడ్డు, గాలి, నీరు, మంచి పీస్‌ఫుల్ లైఫ్. అయితే మరి ఈ రోజుల్లో ఏమైనాయంటే ఇవన్నీ కూడా మిస్ అయ్యాయండి. కల్తీ ఆహారము, పొల్యూటెడ్ ఎయిర్, పొల్యూటెడ్ వాటరు, స్ట్రెస్ లైఫ్ కదండీ! మరి ఆరోగ్యం పొందాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే మనకి జబ్బులొచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం కంటే, మనం ముందుగానే ప్రివెంట్ చేసుకుంటే మనం భవిష్యత్తులో చాలా హెల్తీగా ఉంటాము. మన కంపెనీ మనం చెప్తుంది ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అంటే జబ్బులు రాకుండానే ముందుగా ప్రివెంట్ చేసుకోవడం అనేది ముఖ్యం. దానికోసం సంపూర్ణ సమతుల్య ఆహారం తీసుకోవాలి. మనం ఇది చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. ఏంటి అంటే మనం తిన్న ఆహారంలో ఇవన్నీ ఉండాలండి. ఎందుకంటే మనం తింటుంది ఆహారం దేనికోసం అంటే మనం తిన్న ఆహారంలో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఫైబర్ ఈ 6 ప్రతిరోజు సమపాలల్లో మనకి అందితేనే మనం ఆరోగ్యంగా ఉంటామండి. కదా! సో, మరి ఇవన్నీ రావాలి అంటే ఇవన్నీ కలిపి తీసుకోవాలి. అయితే ఈ రోజుల్లో ఇవన్నీ కొనడం కష్టం. కొన్నా తినడం కష్టం. తిన్నా మనకి ఈ ఫుడ్‌లో ఈ పోషక విలువలేమీ అందట్లేదు. ఎందుకు అంటే మన పంట పండించే విధానం. ఎరువులతో పంట పండిస్తూ భూసారం అంతా దెబ్బతినేసిందండి. భూమిలో సహజంగా లభించే ఖనిజాలు, లవణాలు మొక్క తీసుకొని మొక్క ద్వారా మనకు అందుతాయి. కానీ ఈ మనం పంట పండించే విధానం వల్ల భూసారం మొత్తం దెబ్బతినేసి మనకి ఆ భూమిలో అందాల్సిన ఖనిజాలు, లవణాలు అందట్లా. మరి ఇంత ఫుడ్ తిన్నా మనకు అందకపోతే మన పరిస్థితి ఏంటి అంటే ఏ విటమిన్ లోపము, ఏ మినరల్ లోపము వస్తుందో దానికి తగ్గ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి అండి. వీళ్ళు వాళ్ళని లేదు. మనం ఎవ్వరిని చూసుకున్నా వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లమ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మనం తిన్న ఆహారంలో ఇవన్నీ మిస్ అవ్వడం వల్ల. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అంటే న్యూట్రిష్యూర్ అండి. ఈ న్యూట్రిష్యూర్ స్పెషల్ ఏంటి అంటే మనం తిన్న ఆహారంలో మనకి ఏదైతే అవసరమో ప్రోటీన్స్, విటమిన్స్‌లో విటమిన్ ఏ, విటమిన్ బి1, బి2, బి3, బి6, బి9, బి12 అంటే బి కాంప్లెక్స్ మొత్తం దొరుకుతుంది. అలాగే విటమిన్ సి, విటమిన్ డి2, డి3 అంటే డి విటమిన్ కూడా సంపూర్ణంగా దొరుకుతుందండి. మనం ఈ డి విటమిన్ కోసం మాట్లాడుకుంటే కరోనా టైంలో ఎక్కువ మంది చనిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ డి విటమిన్ లోపం. ఇది అందరికీ తెలిసిన విషయమే. కరోనా టైంలో మనకి మెడిసిన్ రాసినప్పుడు డాక్టర్స్ రాసే ప్రిస్క్రిప్షన్‌లో డి విటమిన్ కంపల్సరీ ఉండేది. సో, ఈ డి విటమిన్ లోపం ఉంటే చాలా డేంజరు. మనకి ఈ ప్రొడక్ట్‌లో కావాల్సినంత డి విటమిన్ దొరుకుతుంది. అలాగే విటమిన్ ఇ, అలాగే ఫ్యాట్స్. ఫ్యాట్స్ అంటే మనకి హెచ్‌డిఎల్, ఎల్‌డిఎల్ 2 ఇంపార్టెంటే. అందులో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే హెచ్‌డిఎల్ అండి. అంటే గుడ్ కొలెస్ట్రాల్. సో, ఇవి ఈ ప్రొడక్ట్‌లో మనకి మంచి ఫ్యాట్ అనేది దొరుకుతుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ మన బాడీకి తగినంత కార్బోహైడ్రేట్స్ ఇందులో ఉంటాయి. అలాగే మినరల్స్ కోసం చాలా ఇంపార్టెంట్ విషయం మనం మాట్లాడుకోవాలి. ఏంటి అంటే అసలు ఈ మినరల్స్ ఎక్కడ దొరుకుతాయంటే ఎక్కువగా నీటిలో దొరుకుతాయండి. మనం త్రాగే నీటిలో ఈ మినరల్స్ అన్నీ దొరుకుతాయి. అయితే ఇప్పుడు మనం త్రాగే నీరు ఆర్‌ఓ సిస్టమ్ ద్వారా ఎక్కువగా తాగుతున్నామండి. అంటే చూడండి ఇంట్లో కెంట్, ప్యూరిటీ ఇవన్నీ కూడా ఆర్‌ఓ సిస్టమే. అలాగే 20 లీటర్స్ క్యాన్‌లుంటాయి. అవి కూడా ఆర్‌ఓ సిస్టమ్‌లోనే. ఆర్‌ఓ సిస్టమ్ వల్ల ప్రాబ్లమ్ ఏంటి అంటే మంచి, చెడుని రెండిటిని క్లీన్ చేసేస్తది. ఆ వాటర్‌లో చెడు ఉండదు, మంచి ఉండదండి.
సో మన బాడీకి అందాల్సిన మినరల్స్ అన్ని కూడా మిస్ అయిపోవడం వల్ల ఏ మినరల్ అయితే లోపం వస్తో ఆ మినరల్ తగ్గట్టు ప్రాబ్లం అయితే మనం ఫేస్ చేస్తాం ఇప్పుడు ప్రతి ఒక్కరం కూడా. కానీ ఈ న్యూట్రిష్యూర్లో మనకి కావాల్సిన ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, సోడియం ఇలాగ మన బాడీకి అవసరమైన అన్ని రకాల మినరల్స్ అన్ని కూడా ఇందులోని దొరుకుతున్నాయండి. సో మినరల్స్ అన్ని కూడా దొరికేటప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఏవైతే ఇప్పటిదాకా మిస్ అయ్యామో అవన్నీ మళ్ళీ ఫిల్ అవ్వడం వల్ల మళ్ళీ మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది కూడా క్లియర్ అవుతుంది. దాంతోపాటు మంచి ఫైబర్ దొరుకుతుంది ఇందులో. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, మన బాడీలో ఉన్న 72 ట్రిలియన్ సెల్స్కి ఏదైనా రిపేర్ వస్తే దాన్ని బాగు చేయడానికి అవసరమైనది ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అండి. మన ప్రోడక్ట్లో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా దొరుకుతున్నాయండి. దీనివల్ల సెల్ డ్యామేజ్ ఏమైనా ఉంటే దాన్ని రిపేర్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇంత మంచి ప్రోడక్ట్ ఏ టైంలో తీసుకుంటాం అంటే టిఫిన్స్ ప్లేస్లో తీసుకుంటాం. టిఫిన్స్ విషయానికి వస్తే మనం ఉదయాన్నే డబ్బులు ఇచ్చి జబ్బులు కొనుగోలు తెచ్చుకుంటుంది ఎక్కడంటే టిఫిన్స్ దగ్గరే. మనం తినే టిఫిన్స్ అన్నీ కూడా ఆయిల్తో కూడిన టిఫిన్స్ డేంజర్. ఆయిలే డేంజరు. అది ఫస్టే మనం ఉదయాన్నే మనం బాడీలో వేసుకుంటున్నాం. ప్లస్ ఏ విధమైన న్యూట్రియంట్స్ ఏవి కూడా టిఫిన్స్లో ఉండవు. కానీ ఈ విషయం తెలిసినా దానికి రీప్లేస్మెంట్ ఏది లేక తప్పనిసరి పరిస్థితిలో అదే పూరీలు అదే బజ్జీలు మనం ప్రతిరోజు తింటూనే ఉన్నాం. మరి దీనికి ఖచ్చితంగా ఇది రీప్లేస్మెంట్ ఎలా అంటే ముందు టిఫిన్ అవాయిడ్ చేస్తే ముందు సగం జబ్బులు తగ్గినట్టే. ఆ ప్లేస్లో మనం ఈ ప్రోడక్ట్ని తీసుకుంటే మన బాడీకి ఏదైతే అవసరమైనవో ఆ ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా సమపాలలో ముందు మన బాడీకి అందడం వల్ల మన ఆరోగ్యం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ బాడీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా క్లియర్ అవుతున్నాయండి. అలాగని చెప్పేసి దీనికి ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఇక్కడ ఏమీ లేదు. ఎక్స్ట్రా బర్డెన్ ఏమీ కాదు. ఎలా అంటే మనం తీసుకునే టిఫిన్స్ మినిమం 30 రూపాయల నుంచి 50 రూపాయలు ఉంటాయి కదండి. అది అవాయిడ్ చేసి మనం తీసుకున్నాం కాబట్టి దీనికి అయ్యే ఖర్చు ప్రతిరోజు మనం తీసుకున్నప్పుడు రోజుకి 35 రూపాయలు మాత్రమే. అక్కడ బ్యాడ్ టిఫిన్స్ అదే రేటు 30 రూపాయల నుంచి 50 రూపాయలు పడుతుంది. ఇది గుడ్. సో మంచి ఆహారాన్ని తీసుకుంటున్నాము, బలమైన ఆహారం తీసుకుంటున్నాము. దీనికి అయ్యే కాస్ట్ కూడా రోజుకి 35 రూపాయలు మాత్రమే. సో ఎక్స్ట్రా బర్డెన్ ఎవరికి ఏమీ కాదు. ఓకేనండి. సో దీన్ని అసలు తీసుకోవడం వల్ల కామన్గా ఉండే బెనిఫిట్స్ ఏంటి అంటే న్యాచురల్ ఫుడ్ యాజ్ మెడిసిన్. మీకు దీని ఎక్స్పైరీ డేట్ కూడా 6 మంత్సే. ఎందుకంటే సంవత్సరం 2 సంవత్సరాలు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా దాంట్లో కెమికల్ యాడ్ చేయాలండి, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయాలండి. ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసామంటే మళ్ళీ అది అన్యాచురల్ కదండి. ఈ ప్రోడక్ట్లో ప్రిజర్వేటివ్స్ అనేవి ఏమీ ఉండవు, ఒక కెమికల్ కూడా కలదు. సహజమైన బలమైన ఆహారం అండి. ఓకే. సో ఇది ఎలా పనిచేస్తుందంటే మెడిసిన్లా పనిచేస్తుంది. కానీ ఇది ఫుడ్డే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది ఏం మెడిసిన్ కాదు. ఇది ఫస్ట్ ఇంప్రూవ్స్ ఇమ్యూనిటీ. మనకి కరోనా టైంలో బాగా నేర్చుకున్నామండి ఇమ్యూనిటీ కోసం. ఇమ్యూనిటీ చాలా ఉండాలి. ఎందుకంటే రాబోయే జబ్బుల్ని ఎదుర్కోవాలంటే మనకి ఇమ్యూనిటీ ఉండాలి. ఆ ఇమ్యూనిటీకి కావాల్సింది ఏంటంటే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ. దీనికి సంబంధించిన ఈ విటమిన్స్ అన్ని కూడా మన ప్రోడక్ట్లో పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మంచి ఇమ్యూనిటీ అనేది ఇస్తుంది. అంటే జబ్బుల్ని ఎదుర్కోవడానికి ఒక శక్తిని ఇస్తుంది. అలాగే వెయిట్ మేనేజ్మెంట్. ఈ రోజుల్లో వెయిట్ మేనేజ్మెంట్ సంబంధించి చాలా ప్రోడక్ట్స్ వచ్చాయండి. అందులో చాలా కాస్ట్ ఉన్న ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. అక్కడ వెయిట్ లాస్ అయినా మనం అన్హెల్దీగా వెయిట్ లాస్ అవుతుంటాం. అంటే హెల్త్ ఇష్యూస్ వస్తూ వెయిట్ లాస్ అవుతాం. కానీ ఇక్కడ సహజంగా వెయిట్ లాస్ అవుతాం. ఎలాగంటే ఆరోగ్యాన్ని పొందుతూ వెయిట్ లాస్ అవుతామండి. మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఫేస్లో గ్లో వస్తూ ఆరోగ్యంగా వెయిట్ లాస్ అవుతాం. ఓకేనండి. అలాగని చెప్పేసి కాస్ట్ విషయాన్ని కంపేర్ చేస్తే అక్కడ వెయిట్ లాస్ కోసం మనం యూజ్ చేసే ప్రోడక్ట్లు ఒక డైలీ ఒక 200 నుంచి 300, 400 ఉంటాయి. ఓకే. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు అయ్యే ఖర్చు ఓన్లీ 35 రూపీస్. అది కూడా ఎక్స్ట్రా కాదు. రీప్లేస్మెంట్ ఎక్కడండి? టిఫిన్స్ని అవాయిడ్ చేసి తీసుకుంటున్నాం. అలాగా ₹1 కూడా ఎక్స్ట్రా ఖర్చు ఏమీ లేదు. ఓకే అండి. న్యాచురల్ వెయిట్ లాస్. అలాగే రెడ్యూస్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్. డయాబెటిక్ ప్రాబ్లం వచ్చిన వెంటనే డాక్టర్ గారు ఒక సజెషన్ ఇస్తారు. మీరు ఫుడ్ మార్చండి, ఫుడ్ హ్యాబిట్స్ మార్చండి, ఈ విధంగా తీసుకోండి అని చెప్తారు. డాక్టర్ ఏ విధంగా అయితే సజెస్ట్ చేస్తారో ఈ రకమైన ఫుడ్ తీసుకోండి అని, అలాంటి బెస్ట్ పర్ఫెక్ట్ ఫుడ్ మాట అండి డయాబెటిక్ పేషెంట్స్కి. ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల డయాబెటిక్ పేషెంట్కి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. అందులో ఒక్కటి చెప్తానండి. ఏంటి అంటే
మనం ఏదైనా ఆహారాన్ని తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ టిఫిన్సే తీసుకున్నప్పుడు ఆహారం వెంటనే గ్లూకోజ్గా మారుతుందండి. ఎంత గ్లూకోజ్ ఆహారం ఇస్తుందో మన బాడీ కూడా దానికి తగ్గట్టు బాడీలోంచి ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ప్యాన్క్రియాస్ అంటే బయట నుంచి మనం ఇచ్చే గ్లూకోజ్కి బాడీ ఇన్సులిన్ రిలీజ్ చేయాలి. అవి రెండు కలిపి మనకి సెల్ దగ్గరికి వెళ్తాయండి. సో సెల్ యాక్టివేట్ అవుతాయి. అయితే ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మనం రెగ్యులర్గా హెల్దీగా ఉన్నప్పుడు మనం ఎంత తింటామో అంత ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. కానీ డయాబెటిక్ ప్రాబ్లం వచ్చినప్పుడు, ప్యాన్క్రియాస్ ఒత్తిడిలో ఉన్నప్పుడు కావలసినంత ఇన్సులిన్ రిలీజ్ చేయలేని పరిస్థితిలో ఉంటుంది. దానికి ఒత్తిడి ఎక్కువైపోద్ది. సో ఈ టైంలో మన ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే, గ్లూకోజ్ని ఒకేసారి కాకుండా మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా రిలీజ్ చేస్తుందండి గ్లూకోజ్. సో ప్యాన్క్రియాస్ కూడా ఒత్తిడి లేకుండా కొంచెం కొంచెంగా ఇన్సులిన్ రిలీజ్ చేస్తూ రిలాక్స్ అవుతుంది. ఎప్పుడైతే దానికి కొంత మనం రిలాక్సేషన్ ఇచ్చామో మళ్ళీ రికవర్ అవ్వడానికి, మళ్ళీ పాత రోజులు తెచ్చుకోవడానికే అది పనిచేస్తది. అంతేకాకుండా ఇంకా ఎన్నో రకాల ఉపయోగాలున్నాయి డయాబెటిక్ పేషెంట్‌కి. అది మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో చెప్పుకుందామండి. అలాగే రెగ్యులేట్ బ్లడ్ ప్రెషర్, బీపీని కంట్రోల్ చేస్తుంది. రెడ్యూస్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్. అలాగే డెవలప్ బోన్ స్ట్రెంగ్త్. యాక్చువల్‌గా బోన్ స్ట్రెంగ్త్ కావాల్సింది ఏంటంటే కాల్షియం. ఒక్క కాల్షియం వస్తే సరిపోదండి. మనం కాల్షియం టాబ్లెట్స్ చాలామంది తీసుకుంటారు. అవి 20-30% మాత్రమే పనిచేస్తాయి. అవి 100% పనిచేయాలి అంటే దానికి డి విటమిన్ కూడా ఉండాలండి. డి విటమిన్ ఉన్నప్పుడే కాల్షియం పూర్తిగా పనిచేస్తది. ఓకే అండి. ఇందులో మనకి కాల్షియం ఉంది, డి విటమిన్ ఉంది కాబట్టి బోన్ స్ట్రెంగ్త్ అనేది అద్భుతంగా ఉంటుంది. అలాగే సపోర్ట్స్ పీసీఓడి ఫంక్షన్. ఈ రోజుల్లో చాలా మందికి పీసీఓడి ప్రాబ్లమ్ చాలా ఎక్కువ ఉంటుందండి. వాళ్ళకి ఇది చాలా మంచి ప్రొడక్ట్, చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంప్రూవ్స్ హిమోగ్లోబిన్. ఇది లేడీస్ చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే ప్రివెంట్స్ హెయిర్ లాస్. అలాగే సేఫ్ అండ్ హ్యాపీ పీరియడ్స్. చాలా మంది పిల్లలు ఈ మధ్యకాలం చాలా ఇబ్బంది పడుతున్న ప్రాబ్లం ఇది ఒకటండి. టైం టు టైం పీరియడ్స్ అవ్వకపోవడం. దానికి ఏదైనా మెడిసిన్ వాడడం, మెడిసిన్ వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ రావడం, మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అండి. కానీ మన ప్రొడక్ట్ రెగ్యులర్‌గా ఒక 1 మంత్ కంటిన్యూగా వాళ్ళు తీసుకుంటే నెక్స్ట్ మంత్ నుంచి ఈ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోతుంది. అది నేచురల్‌గా అండి. ఏ మెడిసినో తీసుకోకుండా నేచురల్‌గా మళ్ళీ హ్యాపీగా టైమ్ టు టైమ్ పీరియడ్స్ అవుతాయి. అలాగే యాంటీ కాన్‌స్టిపేషన్. ఈ మధ్య కాలంలో ఫైబర్ ఫుడ్ తగ్గింది. దానివల్ల ఏమవుతుందంటే మోషన్ ప్రాబ్లమ్ చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ ప్రొడక్ట్ రెగ్యులర్‌గా తీసుకుంటే ఆ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అవుతుందండి. మోషన్ ఫ్రీగా అవుతుంది. నెక్స్ట్ అలాగే సొల్యూషన్ ఫర్ పైల్స్. ఎప్పుడైతే మోషన్ ప్రాబ్లమ్ క్లియర్ అవుతుందో మనకి పైల్స్ ఉన్న వాళ్ళు కూడా చెప్పుకోలేని బాధ అండి ఇది. చాలా మంది ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. ఎవరికీ చెప్పుకోలేని బాధ. ఇది రెగ్యులర్‌గా నేచురల్‌గా ఈ ప్రొడక్ట్ తీసుకుంటే ఆ పైల్స్ ప్రాబ్లమ్ కూడా క్లియర్ అవుతుంది. అలాగే మెన్ స్ట్రెంగ్త్, గెట్టింగ్ గుడ్ స్లీప్, లోయర్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, ఫేస్ గ్లో అంటే అక్కడ అర్థం చేసుకోండి ఒక పాయింట్. ఫేస్ గ్లో వచ్చిందంటే నేచురల్ గ్లో. ఏ క్రీముల ద్వారా కాదండి. ఫేస్ గ్లో వచ్చింది అంటే అర్థం ఆల్రెడీ ఆరోగ్యం బాగుపడుతుంది. లోపల ఉన్న ముఖం మీద ఉన్న డెడ్ సెల్స్ అన్ని క్లీన్ అవ్వడము, చర్మం సౌందర్యం రావడం ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఆరోగ్యం పెరుగుతున్నప్పుడు. సో ఫేస్ గ్లో వచ్చిందంటే అర్థం ఏంటంటే ఆరోగ్యము బాగవుతుంది. ఇవి కొన్ని మాత్రమే ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఒక 200 రకాల ప్రాబ్లమ్‌కి ఇది సొల్యూషన్ అండి. సో ఈ ప్రొడక్ట్‌ని, ఇంత మంచి ప్రొడక్ట్‌ని మరి ఎవరు యూజ్ చేయొచ్చు? అంటే ఫస్ట్ ప్రెగ్నెంట్ వుమన్ అండి. ఇది అర్థమైతే చాలండి. ఈ ప్రొడక్ట్ యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలుస్తుంది. ప్రెగ్నెంట్ వుమన్ ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమంటారంటే కాల్షియము, ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఇలాగా కొన్ని విటమిన్స్, మినరల్స్ సంబంధించిన టాబ్లెట్స్ రాస్తారండి. ఇవి రెగ్యులర్‌గా వాడమ్మా అని. ఎందుకు ఇస్తారంటే తల్లికి, బిడ్డకి ఇవి చాలా అవసరము. బిడ్డ గ్రోత్‌కి ఈ విటమిన్స్, మినరల్స్ చాలా అవసరం. కానీ మీరు తిన్న ఆహారంలో ఇవి దొరకట్లేదు కాబట్టి నేను బయట నుంచి ఇస్తున్నాను మీరు వాడండి అని ఇస్తారు. పాత రోజుల్లో ఇవేమీ లేవండి. సో వాళ్ళు తినేది సంపూర్ణ ఆహారం కాబట్టి డాక్టర్ దగ్గరికెళ్ళి మెడిసిన్ వాడాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఇప్పుడున్న రోజుల్లో ఆహారంలో ఈ పోషక విలువలు దొరక్క తల్లికి, బిడ్డకి ఇవి అందవని చెప్పి డాక్టర్ రాసిస్తారు. సో మన ప్రొడక్ట్ తల్లికి ఇవ్వడం వల్ల సహజంగా తల్లికి, బిడ్డకి అవసరమైన అన్ని పోషక విలువలు కూడా సహజంగా అందుతాయండి. ఇది రెగ్యులర్‌గా వాడడం వల్ల 3 ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయండి తల్లికి. ఫస్ట్ ఏంటంటే ఆరోగ్యకరమైన బిడ్డకి జన్మనివ్వడం జరుగుతుంది. రెండోదేంటంటే నార్మల్ డెలివరీకి ఎక్కువ అవకాశం ఉంది. మూడో విషయం ఏంటంటే ఈ రోజుల్లో ఆహ్,
మదర్ మిల్క్ ఫీడింగ్ అనేది లేదండి. ఎందుకంటే పోషకాలతో కూడిన ఆహారము లేకపోవడం వల్ల మదర్ మిల్క్ ఫీడింగ్ రావట్లేదు కదండీ! ఎప్పుడైతే తల్లిపాలు మనం బిడ్డకి అందిందో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువగుంటుంది. ఆరోగ్యంగా ఉంటారండి. కానీ తల్లిపాలు లేకుండా డబ్బా పాలు ఇస్తే వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గుతుంది. జీవితకాలం వాళ్ళు అనారోగ్యాలతో బాధపడతారు. ఈ విషయం మనకు తెలుసు. కానీ తల్లికి పాలు రాకపోతే మనం ఏం చేస్తాం? కానీ ఈ ప్రొడక్ట్ రెగ్యులర్‌గా యూజ్ చేస్తే మదర్ మిల్క్ ఫీడింగ్ మాక్సిమం 100% వచ్చి తీరుతుందండి. ఇలా ఎంతో మందికి రిజల్ట్ మనం చూసాము. సో, ఈ విధంగా తల్లికి ఎప్పుడైతే ఇది ఇచ్చామో తల్లికి, బిడ్డకి కూడా సో, అన్ని విధాలుగా కూడా మంచిదండి. నెక్స్ట్ కిడ్స్. 5 ఇయర్స్ దాటిన కిడ్స్ అందరికి కూడా మనం ఇది ఇస్తామండి. 5 ఇయర్స్ లోపు ఇవ్వకూడదా అంటే ఇవ్వచ్చు. కానీ ఆల్రెడీ తల్లి ద్వారా ఆ ఇమ్యూనిటీ అది పవర్ అది రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకంత నీడ్ ఉండదు. అక్కడ 5 ఇయర్స్ నుంచి తల్లిపాలనేది ఇవ్వడం ఆపేస్తారు కాబట్టి, ఆ 5 ఇయర్స్ నుంచి పిల్లలకి ఈ ఫుడ్ మనం రెగ్యులర్‌గా అలవాటు చేస్తే చాలా హెల్తీగా, యాక్టివ్‌గా గ్రో అవ్వడమే కాకుండా వాళ్ళ బ్రెయిన్ కూడా షార్ప్ అవ్వడం, చదువుల్లో కూడా రాణించడం అనేది జరుగుతుందండి. అలాగే టీనేజర్స్‌కి, వుమెన్‌కి, మెన్‌కి ఈళ్ళందరికి కూడా 100% ఇవ్వాలి. ఎన్నో రకాల ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు ఏజ్‌ని బట్టి. సో, ఈ ప్రొడక్ట్ ఇవ్వడం వల్ల ఆ ఏజ్‌లో అక్కడికాళ్ళకొచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతుంటే, దాంతో పాటు ఎల్డర్స్‌కి అండి. పెద్దవాళ్ళకి కంపల్సరీ ఇవ్వాల్సిన ప్రొడక్ట్ అండి. ఎందుకు అంటే, మనం ఇంత ఆహారం తింటేనే ఏ విటమిన్స్, మినరల్స్ అందట్లేదు, పోషకాలు అందట్లేదు మనం బాధపడుతుంటే, వాళ్ళు తిన్న ఆహారం చాలా తక్కువుంటదండి. ఆ తక్కువ ఆహారంలోంచి మళ్ళీ పోషకాలు అందాలంటే ఆళ్ళ బాడీకి అవి సరిపోవు. అందుకనే పాత రోజుల్లో ఉన్న ఎల్డర్స్‌తో పోల్చుకుంటే ఇప్పుడున్న ఎల్డర్స్ బాగా వీక్‌గా ఉన్నారు. ఎందుకంటే న్యూట్రియంట్స్‌తో కూడిన ఆహారం అందకపోవడం వల్ల. వాళ్ళకి మనం ఈ ప్రొడక్ట్ గాని ఇవ్వగలిగితే 2 పూటలు గాని వాళ్ళు తీసుకుంటే చాలా హెల్తీగా, యాక్టివ్‌గా ఉండడమే కాకుండా ఆల్రెడీ గతంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మెల్లమెల్లగా అవి క్లియర్ అవుతూ వస్తుంటాయండి. ఎల్డర్స్‌కి కంపల్సరీ ఇవ్వాల్సిన ప్రొడక్ట్. దాంతో పాటు పేషెంట్స్ అండి. పేషెంట్ అన్న ప్రతి వ్యక్తికి కూడా మనం ఈ ప్రొడక్ట్ ఇవ్వాలి. ఈ ప్రొడక్ట్ ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడమే కాకుండా ఎనీ ప్రాబ్లమ్ బెడ్ మీద ఉన్న పేషెంట్ అయినా సరే లేవలేని పరిస్థితుల్లో ఉన్న పేషెంట్‌కి ఇది కంపల్సరీ ఇచ్చి తీరాలండి. ఇది ఆహారం మాత్రమే. ఇది మెడిసిన్ కాదు. ఇది ఇవ్వొచ్చా? ఇవ్వకూడదా? నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. నాకు ఆ ప్రాబ్లమ్ ఉంది. నేను తీసుకొచ్చా రేయకూడదా? అసలు ఏమీ లేదండి. మీకు ఎలాంటి పేషెంట్ అయినా సరే ముందు ఈ ప్రొడక్ట్ సజెస్ట్ చేయండి. ఇది ఆహారం మాత్రమే. బలమైన ఆహారం. డాక్టర్ మెడిసిన్ ఇచ్చి ఏం చెప్తారంటే, మీరు ఫుడ్ తీసుకున్న తర్వాత ఈ మెడిసిన్ వేసుకోండి అంటారు. కదండీ! ఎందుకంటే ఆ మెడిసిన్ పనిచేయాలంటే ముందు బలమైన ఆహారం తీసుకోవాలి. ఈ రోజుల్లో బలమైన ఆహారం దొరకట్లేదు. పక్కన పెడితే ఆ బెడ్ మీద ఉన్న పేషెంట్ ఆహారం తినలేని పరిస్థితిలో ఉంటారండి. నోటికి వెళ్ళదు. సో, ఆహారం తక్కువ తీసుకున్న మెడిసిన్ తీసుకుంటే ఏమి రిజల్ట్ రాదు. సో, మనము ఈ ప్రొడక్ట్‌ని ఇవ్వడం వల్ల ఏంటంటే ఫస్టు ఒక బలమైన ఆహారం ఇస్తున్నాము. రెండోది పేషెంట్ తినడానికి, తాగడానికి ఈజీగా ఉంటుంది. సో, 3 పూట్ల కూడా ఇది ఇవ్వొచ్చండి. ఇది ఫుడ్ మాత్రమే. సో, అది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ముందు ఆయన బలం చేకూరుతుందండి. మనిషికి బలం వస్తుంది. తర్వాత ఇచ్చిన మెడిసిన్ బాగా పనిచేస్తుందండి. సో, ఇంత మంచి ప్రొడక్ట్ ప్రతి ఇంట్లో ఉండాలి. ప్రతి వ్యక్తికి చేరాలి అనే ఉద్దేశంతో కంపెనీ ఒక బిజినెస్ ప్లాన్ ప్రకారం దీన్ని తీసుకురావడం జరిగింది. ఏం లేదండి. బిజినెస్ ప్లాన్ ప్రకారం అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ప్రొడక్ట్ యూజ్ చేస్తాం. మనం ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా అది మనకు నచ్చుతుంది. నచ్చిన తర్వాత 10 మందికి చెప్తాం. అదే బయట ప్రొడక్ట్ ఏదైనా పలానా ప్రొడక్ట్ బాగుంది అని చెప్తే, అవతల వాళ్ళు ఆ ప్రొడక్ట్ వాడినా మనకు రూపాయి లాభం లేదు కదండీ! అదే ఇక్కడ ఏంటి అంటే, మనం ఈ ప్రొడక్ట్ వాడాము, నచ్చింది. ఇంత మంచి ప్రొడక్టు చెప్పకపోతే తప్పండి ఎవరికైనా. మనకు తెలిసి ఇంత మంచి ప్రొడక్ట్ ఉంది అనేది ఇతరులకి చెప్పపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కదండీ! సో, మనకు మంచి తెలిసింది. ఆ ప్రొడక్ట్‌ని ఎవరికో సజెస్ట్ చేసాం. మన ద్వారా ఆ ప్రొడక్ట్ 10 మందికి పరిచయం చేసాం. వాళ్ళు ఎప్పుడు ఆ ప్రొడక్ట్ కొంటున్నా, ఎప్పుడు ఆ ప్రొడక్ట్ యూజ్ చేస్తున్నా మనకి రాయల్టీ లాగా ఇన్‌కమ్ వస్తదండి. మనం పరిచయం చేసిన వ్యక్తులే కాదు. వాళ్ళ ద్వారా ఇంకా కొత్త వాళ్ళెవరో పరిచయమయ్యారు. వాళ్ళ ద్వారా ఇంకెవరో కొత్త వాళ్ళు పరిచయమయ్యారు. ఇలాగ ఎంతమంది పరిచయమైనా వాళ్ళు కొంటున్న ప్రతిసారి కూడా మనకి ఇన్‌కమ్ రావడం అనేది జరుగుతుంది. అద్భుతం గదండీ! ఒక మంచి ప్రొడక్ట్ మనం వాడుతూ 10 మందికి మంచి చేస్తూ, ఆ 10 మంది మంచి పొందుతూ మనకు ఆదాయం వచ్చే మార్గాన్ని కంపెనీ డిజైన్ చేసిందండి. అది ఎలా అనేది ఒక్కసారి మనం చూద్దాం బిజినెస్ ప్లాన్‌ని. ఇందులో కంపెనీ మనకిచ్చే ఇన్‌కమ్‌లు చాలా ఇచ్చారండి. మ్యాచింగ్ బోనస్, ర్యాంక్ ఇన్‌కమ్, రిటైల్ ప్రాఫిట్ అని, సెల్ఫ్ పర్చేజ్ ప్రాఫిట్ అని, రీపర్చేజ్ ఇన్‌కమ్ అని, లీడర్‌షిప్ బోనస్ అని, అందులో మళ్ళీ కార్ ఫండు, ట్రావెల్ ఫండు, మీటింగ్ ఫండు, ఎడ్యుకేషన్ ఫండు, టూర్ ఫండు
హౌస్ ఫండ్, లీడర్షిప్, ఓవర్ రైడింగ్ బోనస్ మనం చేసుకోలే కానీ లైఫ్ మారిపోయే అద్భుతమైన ఆదాయాలు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. కంపెనీలో మనం ఫ్రీ మెంబర్షిప్ అండి. మనం జాయినింగ్ వచ్చి ఫ్రీయే. జాయినింగ్ ఏ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం యాక్టివేట్ అవ్వాలి, మళ్ళీ మనం ఇన్కమ్ తీసుకోవాలంటే మాత్రం మనకి 2 ప్యాకేజెస్ ఉన్నాయండి. సో మనం ఫస్ట్ ప్యాకేజ్ ప్లాన్ 1 ఏంటంటే 2,999తో మనము మెంబర్షిప్ తీసుకుంటే మనకి కంపెనీ 2 ప్రొడక్ట్స్ ఇస్తుందండి. 2 కిలోల ప్రొడక్ట్స్ ఇస్తుంది. అంటే మనం పే చేసిన అమౌంట్ తగ్గట్టు ప్రొడక్ట్ వచ్చేసింది. కంపెనీ మనకి పర్ డే 8,000 రూపాయల ఆదాయం సంపాదించుకునే మార్గాన్ని ఇస్తుంది. అది ఎలా వస్తుందో నేను చెప్తానండి. ఓకే, మరి ప్రతి ఒక్కరి దగ్గర 3,000 ఉండాలి అని చెప్పలేం కదండి. కొంత ఇబ్బంది పడే వాళ్ళకి కూడా ఉండొచ్చు కదా. సో కంపెనీ అందుకనే ఒక అవకాశం ఇచ్చింది. ఏంటంటే ప్లాన్ 2 999తో కూడా మనం మెంబర్షిప్ తీసుకోవచ్చు. 999తో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి కూడా ప్రొడక్ట్ ఇస్తుంది. సేమ్ ప్రొడక్ట్ అండి. అది కిలో కాబట్టి ఆ డిజైన్, ఇది 600 గ్రామ్స్ ఉంటుంది కాబట్టి ఈ డిజైన్. సో మనం పే చేసిన 999కి తగ్గట్టు ప్రొడక్ట్ ఇచ్చేసారు. క్లియర్ అక్కడికి. మనం రోజుకి 4,000 రూపాయలు సంపాదించుకునే మార్గాన్ని కంపెనీ ఇచ్చిందండి. సో మనం 4,000 రూపాయల ఆదాయం సంపాదించుకుంటూ మళ్ళీ భవిష్యత్తులో అప్గ్రేడ్ అవ్వచ్చు ఆ 3,000కి. అంటే 2,999ని మళ్ళీ మనం అప్గ్రేడ్ అయ్యి మళ్ళీ రోజుకి 8,000 రూపాయల ఆదాయం తీసుకునే మార్గానికి మళ్ళీ మనం వెళ్ళే అవకాశాన్ని కంపెనీ కల్పించిందండి. అయితే 2,999తో జాయిన్ అవ్వచ్చు, లేదా 999తో కూడా మనం మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఓకే, ఎలా మెంబర్షిప్ తీసుకున్నా కంపెనీ ఇచ్చే మన ఫస్ట్ ఇన్కమ్ ఏంటో చూద్దామండి. ఫస్ట్ ఇన్కమ్ ఏంటి అంటే మ్యాచింగ్ బోనస్. ఇది మెయిన్ ఇన్కమ్ అండి. ఇక్కడ మనం మెంబర్షిప్ తీసుకున్నాం. అది మీరు మెంబర్షిప్ తీసుకున్నారు. సో మ్యాచింగ్ బోనస్ తీసుకోవాలంటే దాన్ని కంపెనీకి ఇంట్రడ్యూస్ చేయాలి. మనకి ఇద్దరు ఏంటంటే ఎంతో మంది మన చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబంలో కూడా ఒక డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు. మనం ఎవరిని టచ్ చేసినా సరే, ఎవరికి ఏ కుటుంబం టచ్ చేసినా సరే ఈ ప్రోడక్ట్ అనేది మనం వాళ్ళకి చెప్పొచ్చు. అయితే కంపెనీ అంటుంది అంటే ఒక్కిద్దరు చాలు. ఫస్ట్ ఏ, బి, ఒకరు లెఫ్ట్ సైడ్, ఒకరు రైట్ సైడ్ మనం ఇంట్రడ్యూస్ చేసాం కదండి. ఇక్కడ మరి ఒక ఆయన మేము 999తో మెంబర్షిప్ తీసుకున్నారు. బిఏము 2,999తో మెంబర్షిప్ తీసుకున్నారు. ఎవరిష్టం వాళ్ళది కదా. మరి మనకి ఇన్కమ్ ఎలాగ వస్తుందంటే 999తో జాయిన్ అయిన ఆయన మీద మనకి 2 బీవీస్లో కౌంట్ చేస్తారు. 2 బీవీ వస్తుందండి. 2,999తో మెంబర్షిప్ తీసుకున్న ఆయన మీద మనకి 5 బీవీ అనేది వస్తుందండి ఇన్కమ్. అది ఎలా కౌంట్ చేస్తారో నేను చెప్తా. సో ఫస్ట్ మనం ఐడి తీసుకున్నాం, ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేసాం. అయితే ఫస్ట్ ఇన్కమ్ తీసుకోవాలి అంటే మనకి ఏ ద్వారా కానీ బి ద్వారా కానీ మూడో వ్యక్తి మనకి రావాలండి. దాన్ని టెయిల్ అంటాం. ఇక్కడ సిని ఇంట్రడ్యూస్ చేస్తాం, మూడో వ్యక్తిని. ఆయనేమో 2,999తో మెంబర్షిప్ తీసుకున్నారు. అంటే మనకి ఎన్ని బీవీస్ వచ్చాయండి? 5 బీవీస్. చూడండి, లెఫ్ట్ సైడ్ 2 బీవీ 5 బీవీ 7 బీవీ వచ్చింది కదండి. అలాగే రైట్ సైడ్ ఒక ఆయన మెంబర్షిప్ తీసుకున్నారు, ఆయన ద్వారా 5 బీవీ వచ్చింది. సో లెఫ్ట్ సైడ్ ఏమో 7 బీవీ, రైట్ సైడ్ ఏమో 5 బీవీ. ఇవి రెండు మ్యాచ్ అయితే 5 బీవీ మ్యాచ్ అయింది. లెఫ్ట్లో ఉన్న 7లో 2 బీవీ ఎక్స్ట్రా ఉంది. ఎక్స్ట్రా ఉన్న 2 బీవీని నెక్స్ట్ డేకి క్యారీ ఫార్వర్డ్ చేసి దీన్ని 5 బీవీ మ్యాచింగ్గా తీసుకొని బీవీకి 100 రూపీస్ చెప్పిన 5 బీవీకి 500 రూపీస్ రిలీజ్ అవుతుందండి. ఇది ఫస్ట్ ఇన్కమ్ మనకి. ఓకేనండి. ఓకే, అయితే మరి నెక్స్ట్ డే వచ్చాం. నెక్స్ట్ డే మీకు లెఫ్ట్ సైడ్ ఒక ఇద్దరు ఉన్నారు, రైట్ సైడ్ ఒక ఇద్దరు ఉన్నారు. మొత్తం మీరు నలుగురు కలిపి మీరు వర్క్ చేయడం ద్వారా అక్కడ కొంతమంది జాయిన్ అయ్యారు. 100లో 2,999 ఉండొచ్చు, 999 ఉండొచ్చు. టోటల్గా మీకు ఒక 20 బీవీ వచ్చింది లెఫ్ట్లో, రైట్లో ఒక 24 బీవీ వచ్చింది అనుకుందాం. ఇవి రెండు మ్యాచ్ అయితే 20 బీవీ మ్యాచ్ అయింది, 4 బీవీ ఎక్స్ట్రా ఉంది. ఎక్స్ట్రా ఉన్న 4 బీవీని నెక్స్ట్ డేకి క్యారీ ఫార్వర్డ్ చేసి దీన్ని 20 బీవీగా తీసుకొని 2,000 రిలీజ్ అవుతుందండి. అలాగే మనం పర్ డే మ్యాక్సిమం 8,000 వరకు తీసుకోవచ్చు ఇన్కమ్ అండి. ఇది ఎవ్రీడే డైలీ ఇన్కమ్ అండి. ఏ రోజు బిజినెస్ ఇన్కమ్ ఆ రోజే మనం తీసుకోవచ్చు స్పాట్లో. ఇప్పుడు స్పాట్ ఇన్కమ్ అండి, ఇది అద్భుతం. ఇది కూడా ఏంటి అంటే మీరు ఒక ఇద్దరిని లెఫ్ట్లో ఒకరు, రైట్లో ఒకరు ఇద్దరు ఇంట్రడ్యూస్ చేశారు. రెండు మ్యాచ్ అయిన వెంటనే మీ ఇన్కమ్ ఎంతో చూపించేస్తుందండి. వెంటనే స్పాట్లో చూపించిన వెంటనే అకౌంట్లో మినిమం 500 ఉంటే మీరు వెంటనే విత్డ్రా పెట్టుకుంటే సెకండ్స్లో విత్డ్రా అయిపోతుందండి. నిమిషం కాదండి, మీరు విత్డ్రా పెట్టిన సెకండ్స్లో మీకు మీ అకౌంట్కి వెళ్ళిపోతుంది. అంత స్పీడ్గా, అంత స్పీడ్ ఇన్కమ్ అండి ఇందులో. సో ఇది మ్యాచింగ్ బోనస్. ఇది డైలీ తీసుకుంటాం. టీములు పెరిగే కొలది మన ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇన్కమ్ ఏంటంటే మనం ఇంకా స్పీడ్గా చేసాం.
ర్యాంక్స్ కూడా ఉన్నాయండి ఇందులో. ర్యాంక్స్ కూడా ఫస్ట్‌ది సిల్వర్ ర్యాంక్ అండి. మనం ఒక్కసారి సిల్వర్ అవ్వాలి అంటే ఇక్కడ 25 పేర్స్. లెఫ్ట్‌లో ఒక 25, రైట్‌లో ఒక 25 మెంబర్స్. సో, మనం ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తులు, వాళ్ళ ద్వారా వచ్చిన వ్యక్తులు కలిపి మనం టీమ్ ద్వారా 25 పేర్స్. మనకి ఎప్పుడైతే 25 పేర్స్ అయ్యో మనకి ఇయర్ ఫోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది గిఫ్ట్‌గా ఫస్ట్ ర్యాంకు. సెకండ్ ర్యాంక్ వచ్చేటప్పటికి గోల్డ్ ర్యాంక్ అండి. గోల్డ్ ర్యాంక్ అంటే ఏం లేదండి, సింపుల్. మన ద్వారా లెఫ్ట్‌లో ఇద్దరు సిల్వర్స్, రైట్‌లో ఇద్దరు సిల్వర్స్ రావాలి అంతే. ఇది డైరెక్ట్ రిఫరల్. లెఫ్ట్‌లో 2 డైరెక్ట్ రిఫరల్, రైట్‌లో ఒక 2 డైరెక్ట్ రిఫరల్ ద్వారా మనం డైరెక్ట్ రిఫరల్ ఇచ్చిన వ్యక్తే సిల్వర్ అవ్వాలని ఏమీ లేదు. మనం ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేసాము. ఆయన తర్వాత ఎంతో మంది, ఒక 100 మంది తర్వాత ఎవరో ఎక్కడో సిల్వర్ అయ్యారు. అది కూడా మనకి కౌంట్ అవుతుంది. మనం పరిచయం చేసిన వ్యక్తే సిల్వర్ అవ్వాలని ఏమి ఇక్కడ లేదు. కాకపోతే లెఫ్ట్‌లో 2 సిల్వర్స్, రైట్‌లో 2 సిల్వర్స్. సో, మనం ఎప్పుడైతే గోల్డ్‌కి రీచ్ అయ్యామో మనకి బ్లేజర్ అనేది ఇవ్వడం జరుగుతుంది గిఫ్ట్‌గా. అలాగే నెక్స్ట్ క్రిస్టల్. క్రిస్టల్ అంటే లెఫ్ట్ ఇద్దరు గోల్డ్, రైట్ ఇద్దరు గోల్డ్ అంతే అండి. ఇక్కడి నుంచి ఇదే మ్యాచింగ్‌లో వెళ్తాము. సో, మనకి గోవా ట్రిప్, నెక్స్ట్ పరల్ రీచ్ అయ్యేటప్పటికి మనకి బ్యాంకాక్ ట్రిప్, నెక్స్ట్ మనం ఎమరాల్డ్ రీచ్ అయ్యేటప్పటికి దుబాయ్ ట్రిప్, నెక్స్ట్ ప్లాటినం రీచ్ అయితే మనకి కార్, డైమండ్‌కి రీచ్ అయితే మనకి ప్రీమియం కార్, రూబీ రీచ్ అయితే మనకి BMW కార్, నెక్స్ట్ లాస్ట్ ర్యాంక్ క్రౌన్ అండి. క్రౌన్ ఎప్పుడైతే రీచ్ అయ్యామో మనకి విల్లా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవి ర్యాంక్స్ అండి. ఇది ఫస్ట్ పర్చేజ్ ఇన్‌కమ్ అంటాం. ఓకే. దానికి తగ్గ ర్యాంక్‌లు కూడా తీసేసుకున్నాం. ఇప్పుడు మనం చెప్పబోయేది రెండో ఇన్‌కమ్ అండి. మళ్ళీ దానికి తగ్గ ర్యాంక్స్ కూడా ఉంటాయి. దీనికోసం ఇప్పుడు నేను చెప్పబోయే దానికోసం ప్రత్యేకించి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం చేసిన వర్క్ మీద వచ్చే ఇంకో ఇన్‌కమ్ ఇది. సో, నెక్స్ట్ ఏంటంటే రిటైల్ ప్రాఫిట్. ఏంటి రిటైల్ ప్రాఫిట్ అంటే, ఓకే, ఈ ప్రొడక్ట్ మనం యూజ్ చేసాము, నచ్చింది. మరి నెక్స్ట్ మంత్ కూడా టిఫిన్ చేస్తాం కదండీ! మరి నెక్స్ట్ మంత్ కూడా ప్రొడక్ట్ కావాలి కదా! నెక్స్ట్ మంత్ మనం ప్రొడక్ట్ కొనుక్కుందాం అనుకున్నాం. రీపర్చేజ్. నెక్స్ట్ మంత్ ప్రొడక్ట్ కొనేటప్పుడు మనకది డీపీ ప్రైస్‌కే వస్తుందండి. డీపీ ప్రైస్ అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్. ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూటర్ అయ్యారు ఆల్రెడీ. సో, మీకు రూ. 1,500 ఎంఆర్‌పీ ఉన్న ప్రొడక్ట్ 20% డిస్కౌంట్‌తో 1,200కే వస్తుందండి. ఓకే. అంటే సెకండ్ టైమ్ మీరు రీపర్చేజ్ చేస్తే ఆ ప్రొడక్ట్ మీద మీకు 20% డిస్కౌంట్ పోను 1,200కే వస్తుంది. ఈ కంపెనీలో ఈ ప్రొడక్టే కాకుండా ఒక 300+ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. అవి కమింగ్ డేస్‌లో వస్తున్నాయి. సో, అందులో హోమ్ కేర్ ఉంది, పర్సనల్ కేర్ ఉంది, హెల్త్ కేర్ ఉంది, ఓరల్ కేర్ ఉంది, బ్యూటీ కేర్ ఉంది. అలాగే అగ్రికల్చర్ సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయండి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా క్వాలిటీ బేస్ మీదే వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా కల్తీ అయిపోయాయండి. ఎక్కడ చూసినా ఏ ప్రొడక్ట్ చూసినా కెమికల్ బేస్ మీదే ఉంటున్నాయి. సో, మన కంపెనీ యొక్క ఉద్దేశ్యం ఏంటంటే అన్నీ కూడా స్వచ్ఛమైన ప్రొడక్ట్స్ ఇవ్వాలి. కెమికల్స్ లేకుండా స్వచ్ఛమైన ప్రొడక్ట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉందండి. ఈ 300+ ప్రొడక్ట్స్ కూడా స్వచ్ఛమైన ప్రొడక్ట్స్. సో, అవి వచ్చినప్పుడు అవి కొన్నా సరే మనకి ఈ 3-20% డిస్కౌంట్‌కే మనం తీసుకుంటాం. అదే మనం రిటైల్ ప్రాఫిట్. నెక్స్ట్ ఇన్‌కమ్ వచ్చేటప్పటికి రీపర్చేజ్ ఇన్‌కమ్. రీపర్చేజ్ ఇన్‌కమ్ అంటే ఇప్పుడు మనం రెండోసారి కొన్నాం కదండీ! మళ్ళీ మనకు అవసరమయ్యి మనం ప్రొడక్ట్ కొన్నాం 1,200 పెట్టి. మనం కొన్న ప్రొడక్ట్ మీద కూడా మళ్ళీ మనకు ఇన్‌కమ్ వస్తదండి. అదే సెల్ఫ్ పర్చేజ్ ప్రాఫిట్ అంటాం. దాని ఎస్‌బీవీలో 30% మనకు షేర్ చేస్తారు. ఆ విధంగా చూసినా సరే మనకొక రూ. 126 దాకా మళ్ళీ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ మళ్ళీ మన వాలెట్‌కి వెళ్ళిపోతుందండి. ఇది సెల్ఫ్ పర్చేజ్ ప్రాఫిట్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మన న్యూట్రిష్యూర్ ప్రొడక్ట్ మీద చెప్పాను. అలాగే 300+ ప్రొడక్ట్స్ కూడా మనం కొనుక్కుంటున్నప్పుడు ఒక డిస్కౌంట్ వస్తది. మళ్ళీ దాని మీద సెల్ఫ్ పర్చేజ్ ప్రాఫిట్ ఒక 30% ఎస్‌బీవీ మీద వస్తుందండి. ఓకే. ఇది అయిపోయింది. మన వరకు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరి మనం పరిచయం చేసిన టీమ్ ఉంది కదండీ! మనం ఎలాగైతే కొనుక్కుంటున్నామో మన ఇంటి కోసం, వాళ్ళు గూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం, వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ చేయడం కోసం మళ్ళీ వాళ్ళు న్యూట్రిష్యూర్ ప్రొడక్ట్ కొనుక్కున్నారు. లేదా 300+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవన్నీ కొనుక్కుంటున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు. కొనుక్కుంటున్నప్పుడు మనం ఎవరినైతే ఫస్ట్ పరిచయం చేసామో అది ఫస్ట్ లెవెల్ అంటాం. వాళ్ళు కొన్న దాని మీద మనకి మళ్ళీ ఎస్‌బీవీ మీద 15% రిలీజ్ అవుతుంది. అలాగే వాళ్ళు పరిచయం చేసిన వ్యక్తులు, మనం కాదండి. మనం ఫస్ట్ లెవెల్ పరిచయం చేసాం. వాళ్ళు కొత్త వాళ్ళని పరిచయం చేశారు. అది మనకు సెకండ్ లెవెల్. వాళ్ళు కొన్న దాని మీద కూడా మనకి 12% వస్తుంది. అలాగే థర్డ్ లెవెల్ వాళ్ళెవరో మనకు తెలీదు. కానీ వాళ్ళు కొన్న దాని మీద కూడా 10%. అలాగా మనకి 12 లెవెల్స్‌లో వాళ్ళు ఎక్కడ ఏ ప్రొడక్ట్ కొంటున్నా మనకి 300+ ప్రొడక్ట్స్ గాని, మన న్యూట్రిష్యూర్ ప్రొడక్ట్ గాని, ఎవరు ఎక్కడ కొంటున్నా సరే
దాని మీద మనకి ఈ రీపర్చేజ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుందండి. ఇది ప్యాసివ్ ఇన్కమ్ అండి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఫ్రెండ్స్. యాక్టివ్ ఇన్కమ్ ఏమో మనం ఎప్పుడు వర్క్ చేస్తే అప్పటి వరకు వచ్చేది యాక్టివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే వితౌట్ వర్క్. ఈ డౌన్లో ఎవరు ఎక్కడ మెంబర్షిప్ తీసుకున్నారో తెలీదు, ఎవరు ఎక్కడ కొంటున్నారో తెలీదు. వాళ్ళు కొంటున్న ప్రతి ప్రొడక్ట్ మీద కూడా మీకు లైఫ్ లాంగ్ రాయల్టీ వస్తుంది. ఇదే అద్భుతం ఈ రీపర్చేజ్ ఇన్కమ్లో. మనం ఒక 3 months వర్క్ చేసి ఒక టీం డెవలప్ చేసాం. ఆ టీం ద్వారా టీం డెవలప్ అవుతూ వచ్చింది. ఆ టీంలో ఎవరు ఎక్కడ కొంటున్నా సరే మనకు రాయల్టీ లాగా ఈ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా మనం సీరియస్గా తీసుకొని మనం బిజినెస్ చేసుకుంటూ వెళ్తుంటే ఇందులో మనకి ఫస్ట్ పర్చేజ్లో మనకి ర్యాంక్స్ తీసుకున్నామండి, 9 ర్యాంక్స్. ఆ 9 ర్యాంక్స్ని బేస్ చేసుకునే ఈ రీపర్చేజ్లో కూడా మనకి బోనస్ అనేది రావడం జరుగుతుంది. అది ఎలాగంటే ఫస్ట్ సిల్వర్ కదండి. అక్కడ సిల్వర్కి ఫస్ట్ పర్చేజ్లో ఏం తీసుకున్నాం, ఇయర్ ఫోన్. ఇక్కడ మనకు వచ్చేది ఏంటంటే స్పెషల్ ఫండ్ 3% వస్తుందండి. అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే ఫస్ట్ పర్చేజ్లో ఒక గిఫ్ట్ వస్తుంది, అక్కడికి అయిపోతుంది కదండి. కానీ ఈ రీపర్చేజ్లో మాత్రం ప్రతి నెల మనకి రాయల్టీ లాగా ఇన్కమ్ వస్తూనే ఉంటుందండి జీవితకాలం. ఎలా అంటే ఇప్పుడు మనం సిల్వర్కి రీచ్ అయ్యాం, మనకు ఒక స్పెషల్ ఫండ్కి రీచ్ అయ్యాం, ఒక 3%. అది కంపెనీ ఎలా ఇస్తుందంటే కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి ఎస్బీవీ మీద 3% తీసి పక్కన పెట్టి ఆ 3% సిల్వర్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్గా షేర్ చేస్తుందండి. ఎంతకాలం అంటే లైఫ్ లాంగ్ రాయల్టీ లాగా వస్తుంది మనకి. జాగ్రత్తగా గమనిస్తే ఇదే ఫండ్స్ గత కంపెనీలో చాలా చూసామండి. ఆ కంపెనీస్లో మనం రీచ్ అయ్యాము, ఈ నెల చేసే బిజినెస్ బట్టి ఈ నెల ఇస్తారు. నెక్స్ట్ మంత్ బిజినెస్ లేదనుకోండి ఆ ఫండ్ ఇంక ఉండదండి. ఆ తర్వాత బిజినెస్ లేదనుకోండి ఇంక ఉండదు. మనం ఏదో కష్టపడి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అనుకోకుండా బిజినెస్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్ అండ్ డౌన్ బేస్ చేసుకొని మన ఇన్కమ్స్ ఆగిపోతుంటాయి. సో ఈ కంపెనీ ఆలోచించిన విధానం ఏంటి అంటే ఒక్కసారి మీరు కష్టపడి ఆ స్టేజ్కి వచ్చారు కాబట్టి అక్కడి నుంచి బిజినెస్ అప్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నా మీ బిజినెస్తో సంబంధం లేకుండా కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి తీసి ఇది ఈక్వల్గా షేర్ చేస్తుందండి. ఇది అద్భుతం. ఏ కంపెనీలో కూడా ఇది ఆలోచన ఎలా ఉండదండి. అలాగే అలాగే నెక్స్ట్ ర్యాంక్ వచ్చారు గోల్డ్. అక్కడ గోల్డ్ ర్యాంక్ రీచ్ అయినప్పుడు మీరు అక్కడ బ్లేజర్ తీసుకున్నారు. సో అది ఒక గిఫ్ట్, అక్కడతో అయిపోయింది అది. కానీ మనకి ఇక్కడ రీపర్చేజ్ స్టార్ట్ అవుతుంది మోటార్ బైక్ ఫండ్ అండి. ఇది లైఫ్ టైం వస్తుంది మనకి. ఇది ఒక 3% వస్తుంది. పైన వచ్చే 3% ప్లస్ ఈ 3% టోటల్గా మనకి ఇక్కడ నుంచి 6% వస్తుంది. అలా మీరు రీచ్ అయిన ప్రతి ర్యాంక్ కూడా మనకి అక్కడ క్రిస్టల్కి వచ్చేటోడికి ఇక్కడ స్టార్ ఫండ్ వస్తుంది. అక్కడ పరల్కి వచ్చేటోడికి ఇక్కడ మన కార్ ఫండ్ వస్తుంది. అక్కడ బ్యాంకాక్. ఎమరాల్డ్కి అక్కడ మనం దుబాయ్ ట్రిప్ తీసుకున్నాం, ఇక్కడేమో ట్రావెల్ ఫండ్ తీసుకున్నాం. అలాగే అక్కడ ప్లాటినంకి కార్ తీసుకున్నాం, ఇక్కడికి వచ్చేటప్పుడు మీటింగ్ ఫండ్ తీసుకున్నాం అండి. చూడండి ప్రతి ర్యాంక్ కూడా మనం ఏదో ఒక ఫండ్ తీసుకుంటున్నాం. అలా మన ఫండ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎడ్యుకేషన్ ఫండ్, రూబీకి వచ్చేటప్పటికి టూర్ ఫండ్, అలాగే క్రౌన్కి వచ్చేటప్పటికి విల్లా తీసుకున్నాం. ఇక్కడేమో హౌస్ ఫండ్ తీసుకున్నాం. టోటల్గా 21% షేరింగ్ వస్తాయండి. మనం కానీ ఈ ర్యాంక్ రీచ్ అయితే టోటల్ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఈ 20% ర్యాంక్ మనం రీచ్ అయితే ఇవంతా కూడా మనకి షేరింగ్ వస్తుంది. మన లైఫ్ అద్భుతంగా మారుతుందండి కష్టపడితే. జాబులు చేసినప్పుడు ఎంత కష్టపడితే అక్కడ వరకు ఆగిపోతామండి. దీన్ని మనం ఎంత డెవలప్ చేసుకుంటూ వెళ్తే, ఈ బిజినెస్ ఎంత డెవలప్ చేసుకుంటూ వెళ్తే అన్ని ర్యాంక్స్కి వెళ్తే అంత ఇన్కమ్ అనేది ఇక్కడ మనం తీసుకొచ్చండి. ఈ లీడర్షిప్ బోనసే కాకుండా కంపెనీ అద్భుతంగా ఇంకో బోనస్ రిలీజ్ చేసిందండి, పెర్ఫార్మెన్స్ బోనస్. ఇది ఏంటి అంటే మనకి ఇందాక మనం చెప్పుకున్నాం గోల్డ్ రీచ్ అవ్వాలంటే లెఫ్ట్ టు రైట్ టు సిల్వర్స్ ఉంటే చాలు అని కదండి. కామన్గా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే మనకు నలుగురు సెట్ అయిపోయారు కదా చాలులే, మిగతా వాళ్ళని మనం జాయిన్ చేసిన కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారు కామన్గా లీడర్స్. సో ఎవరికైనా సరే కొంతవరకు మనం తీసుకెళ్ళగలిగితే అక్కడి నుంచి వాళ్ళు బిజినెస్ చేసుకెళ్తారండి. అసలు ముందే మనం పట్టించుకోకుండా జాయిన్ చేసి వాళ్ళని వదిలేస్తే వాళ్ళకి ఎలా వెళ్ళాలో తెలియకపోతే అసలు మొత్తానికి ఆగిపోతారు. సో కంపెనీని ఎలా ఆలోచించిందంటే మీరు ఆల్రెడీ 4 సిల్వర్స్కి చేశారు, మంచి ర్యాంక్స్ తీసుకుంటున్నారు. కానీ మీరు పరిచయం చేసిన ఇంకో వ్యక్తిని కూడా అంటే 5వ వ్యక్తిని కూడా మీరు సిల్వర్ని చేయగలిగితే మీకు ఎక్స్ట్రా స్పెషల్ ఫండ్ 1% లైఫ్ లాంగ్ వస్తుందండి రాయల్టీ. అలాగే మీరు 6 మెంబర్స్ని సిల్వర్స్ చేస్తే అంటే మీరు డైరెక్ట్గా పరిచయం చేసిన వ్యక్తులు, డైరెక్ట్ రిఫరల్, మీరు 6 మెంబర్స్ని చేస్తే ఇంకో 0.5 టోటల్గా 1.5% లైఫ్ లాంగ్ రాయల్టీ అండి. 7 సిల్వర్స్ని చేశారు 2%, 8 సిల్వర్స్ని చూశారు 2.5%, 9 సిల్వర్స్ని చేశారు 3%, 10 సిల్వర్స్ని చేశారు 3.5% రాయల్టీ అండి. లైఫ్ లాంగ్ రాయల్టీ అండి. ఇది కష్టపడి మనం
మనం పరిచయం చేసిన వ్యక్తుల్ని సిలవర్స్ని చేయగలిగితే, అంటే కనీసం ఆ పర్సన్కి లెఫ్ట్ 25 రైట్ 25 మెంబర్స్ వచ్చేంత వరకు మనం సపోర్ట్ చేయగలిగితే ఆయన అక్కడి నుంచి ఇంకా బిజినెస్ చేసుకుంటూ వెళ్తారండి. ఒక ఐడియాకి వచ్చేస్తారు. 25 పేర్స్ అయ్యాయంటే ఆయన బిజినెస్లో ఒక నాలెడ్జ్ వచ్చింది. అక్కడి నుంచి ఇండివిజువల్గా ఆయన వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే అసలు జాయిన్ చేసి మనం పట్టించుకోకుండా వదిలేస్తే ఆయన ముందుకు వెళ్ళడం కష్టం కాబట్టి సో ఈ విధంగా డిజైన్ చేశారు. దీనివల్ల ఎవరైతే 10 సిలబస్ చేస్తున్నారో 10 సిలబస్ చేయక్కర్లేదు, 5, 6, 7 ఎవరు ఎంత చేయగలిగితే అంత వాళ్ళు చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ రాయల్టీకి ఎలిజిబుల్ అవుతారు. టీంకి కూడా మంచి సపోర్ట్ అనేది అందుతుందని ఈ పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది డిజైన్ చేశారండి. ఇవ్వండి ఇన్కమ్స్ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, ఎదగాలనే డిసైడ్ అయిన వ్యక్తికి ఒక అద్భుతమైన ఇన్కమ్స్ అనేవి ఇందులో డిజైన్ చేశారు, ఒక అద్భుతమైన ప్రొడక్ట్తో. ఇంకొక అద్భుతం ఉందండి. ఏంటి అంటే మనం కష్టపడి డబ్బులు సంపాదించాం, వ్యాలెట్ ఉంటాయి, డబ్బులు సంపాదించాం, ఒక 10,000 సంపాదించాం ఈ నెల ఈరోజు. ఆ డబ్బుల్ని మనం 4 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఆల్రెడీ చెప్పాను మీకు, విత్డ్రా ఆప్షన్ ఉంది. మీరు విత్డ్రా చేస్తే సెకండ్స్లో మీ అకౌంట్కి వెళ్ళిపోద్ది, ఫస్ట్ ఆప్షను. సెకండ్ ఆప్షను, మీకు నచ్చిన ప్రోడక్ట్ రీపర్చేజ్ ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కుందాం అనుకున్నారు, ఈ వ్యాలెట్ నుంచి మీరు అది రీపర్చేజ్ చేయొచ్చు. మళ్ళీ సెపరేట్గా డబ్బులు వేసి కంపెనీకి కొనాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీరు రీపర్చేజ్ వ్యాలెట్ నుంచి కొనొచ్చు. మూడో విషయం ఏంటంటే మీరు రీపర్చేజ్ కాదండి, పిన్స్. ఇప్పుడు కొత్త జాయినింగ్స్ వచ్చాయి, వాళ్ళకి పిన్స్ సిస్టంలో మనం జాయినింగ్స్ చేస్తాం, ఇక్కడ యాక్టివేట్ చేస్తాం. కంపెనీకి అమౌంట్ పంపించి మళ్ళీ పిన్స్ తెప్పించుకోవడం కంటే ఆల్రెడీ మీ అకౌంట్లో అమౌంట్ ఉంది కాబట్టి దాంట్లో మీరే పిన్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. నాలుగో విషయం ఏంటంటే వ్యాలెట్ యూటిలిటీ ఎలా యూటిలైజ్ చేసుకుంటామంటే మీరు ఆ డబ్బులతో మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవచ్చు, అలాగే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయొచ్చు, ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవచ్చు, గ్యాస్ బిల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు కట్టుకోవచ్చు, ఇందులోంచి వాటర్ బిల్ కట్టుకోవచ్చు. ఇంకో 26 రకాల ఫెసిలిటీస్ ఉన్నాయండి. మీరు మీ సేవకి వెళ్ళి చేయించుకునే ప్రతి పని కూడా ఇందులో మనం ఈజీగా మన సెల్లోంచి మన వ్యాలెట్లోంచి చేసుకోవచ్చు. మరి ఏంటి అద్భుతం అంటే బయట ఎక్కడైనా ఇవి చేస్తే సర్వీస్ ఛార్జెస్ మనం పే చేయాలి కదండి. అవే మన వ్యాలెట్లోంచి ఇవి మనమే మనమే పే చేస్తుంటే మనకు తిరిగి కమిషన్ వస్తుందండి, క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎలా వస్తుందంటే మీరు చేసుకున్న దాని మీద క్యాష్ బ్యాక్ వస్తుంది. మన టీం ఎవరైనా ఇవి చేసుకుంటుంటే మన టీం ద్వారా కూడా మళ్ళీ రీపర్చేజ్ ఇన్కమ్ షేరింగ్ ప్రకారం మరి ఇదంతా కూడా షేరింగ్ వస్తుంది. అంటే కంపెనీ మనకు ఒక 26 రకాల ఫెసిలిటీస్ ఇచ్చిందండి. ఈ 26 రకాల ఫెసిలిటీ ఏదైనా సరే మీరు చేసుకోవచ్చు. పైగా ఇందులో పాన్ కార్డ్ కూడా మనం అప్లై చేయొచ్చు మన టీంకి. ఇప్పుడు మనం బయట పాన్ కార్డ్ కావాలనుకోండి, ఆ 200 ఇచ్చి మనం పాన్ కార్డ్కి అప్లై చేయమని చెప్తాం ఎవరికైనా కదండి. అదే 200 మనం తీసుకొని గవర్నమెంట్కి 106 రూపాయలు పే చేయాలి, ప్లస్ అందులో మళ్ళీ 10 రూపీస్ బ్యాక్ వస్తుంది. అంటే తీసుకున్న 200లో 100 మనం అమౌంట్ పే చేస్తాం, మిగతా 100 మన పాకెట్లో ఉంచుకోవచ్చు. పాన్ కార్డ్కి కరెక్షన్స్ ఏమైనా ఉంటాయి అవి కూడా మనం చేయొచ్చు. అలాగే మినీ బ్యాంక్ అండి, మీకు పల్లెటూరులోని ఏటీఎం ఫెసిలిటీ లేని చోట మినీ బ్యాంక్స్ అనేవి ఇప్పుడు వస్తున్నాయి. అంటే మనం సర్వీస్ చేయొచ్చు, సర్వీస్ ఛార్జెస్ తీసుకోవచ్చు. మనమే వాళ్ళకి ఏటీఎం లేకపోయినా ఆధార్ టు ఆధార్ మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆధార్ ఉన్న వాళ్ళకి ఏటీఎం లాగా మనం వాళ్ళకి మినీ బ్యాంక్ ఫెసిలిటీస్ ఇవ్వచ్చు, దానికి సర్వీస్ ఛార్జ్ తీసుకోవచ్చు. మనకి కొంత ఇన్కమ్ కూడా అక్కడ ఎర్న్ చేయొచ్చు అండి. అయితే ఈ మినీ బ్యాంక్ పెట్టుకోవాలంటే ఒక ఫ్రాంచైజీ కొంత అమౌంట్ కట్టి బయట ఈ ఫ్రాంచైజీ పెట్టుకోవాలండి. కానీ మన దగ్గర ఒక 1000 రూపాయలు పెట్టి ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటే చాలు మనం ఆ ఫ్రాంచైజీ తీసుకున్నట్టే. సో అంత అద్భుతంగా ఇది డిజైన్ చేయబడిందండి. సో ఇంత మంచి ఇన్కమ్స్, ఇంత మంచి ప్రోడక్ట్ ఉన్న అద్భుతమైన కంపెనీ అండి. మీరు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకోండి, ఆలోచించండి. విన్నాం కదా అని మీరు ఏమీ జాయిన్ అవ్వాలని కాదు, ఒక్కసారి ఆలోచించండి. మనం ఇక్కడ ఏమైనా లక్షలు పెట్టుబడి పెడతామా? లేదు. ఒక 1000 రూపాయలు పెట్టి ఒక ప్రోడక్ట్ కొనుక్కున్నాం, ఓకే. పోనీ ఎవరికైనా రిస్క్లో పెడుతున్నామా? లేదు. ఒక మంచి ప్రోడక్ట్ కోసం అవతల వాళ్ళకి చెప్తున్నాం, అంతే కదండి. ఎవరికి ఇక్కడేమీ మనం రిస్క్ ఏమీ చేయట్లేదు. సో ఏ విధంగా చూసినా మనం మంచే చేస్తున్నాము తప్ప ఇక్కడ ఎవరికి ఏమీ చెడు చేయట్లేదండి. సో ఇంత మంచి కాన్సెప్ట్ని అర్థం చేసుకొని మీరు నచ్చి బిజినెస్లోకి వస్తే మంచి అద్భుతాలు సాధించవచ్చు, మంచి ఆదాయం పొందొచ్చు, మన భవిష్యత్తును మార్చుకోవచ్చు అని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.